Now, voice is clear? Okay, sir. Okay. Yes, sir. Okay. Let us start the class. Data science. What is the importance of data science? First of all, data science subject loki enter avటానికి before డేటా సైన్స్ అనే సబ్జెక్టు స్క్రీన్ మీదకి ఎలా వచ్చింది, ఎప్పుడు ఈ డేటా సైన్స్ అనే సబ్జెక్టు రెవల్యూషన్ స్టార్ట్ అయింది, ఇదంతా చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక డేటా సైన్స్ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అలానే డేటా సైన్స్ అనే టర్మ్ మీనింగ్ ఏంటి, డేటా సైన్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిఫోర్ ఎంటర్ ఇంటూ డేటా సైన్స్, వై డేటా సైన్స్ కమింగ్ ఇంటూ people most of time they wanted analytics for business fields. Most of companies require some data science for a present situation. They recruit more employees. Present industry need data science scientists. Actually data science లోకి ఎంటర్ అవటానికి బిఫోర్ ఇండస్ట్రీస్ కి డేటా సైంటిస్ట్ అవసరం ఎందుకు వచ్చింది అది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం డేటా సైన్స్ డెఫినేషన్ చూద్దాం. సో చూడండి, మీకు 98 ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాను చూడమ్మా, కనిపిస్తుందా మీకు పిక్చర్? Yes, sir. మీకు పిక్చర్ కనిపిస్తుందా? ఓకే. సో 1980 నుంచి గ్రాఫ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1980 నుంచి 1990 అంటే అక్కడికి ఒక 10 ఇయర్స్. నెక్స్ట్ 2000 ఇయర్ వరకు, మాక్సిమం 2010 వరకు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో 1980 నుంచి 2010 వరకు డేటా కంపెనీసే జనరేట్ చేసాయి. డేటా కంపెనీస్ మాత్రమే జనరేట్ చేసాయి. ఉదాహరణకి కంపెనీస్ అంటే ఏంది, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అది బిజినెస్ ఓరియంటెడ్ కంపెనీస్ అయి ఉండొచ్చు. ఉదాహరణకి హాస్పిటల్స్ తీసుకోండి, కమర్షియల్ హాస్పిటల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ విజయన్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి నర్సింగ్ హోమ్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు డేటా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అంటే హాస్పిటల్కి సంబంధించిన డేటా మాత్రమే, అది వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ గా డేటా ఉండేది. అంటే వాళ్ళు మాత్రమే డేటా జనరేట్ చేసి వాళ్ళ పేషెంట్స్ కోసం, వాళ్ళ డాక్టర్స్ వివరాలు మేనేజ్ చేయడం కోసం ఒక స్ట్రక్చర్ ఓరియంటెడ్ డేటాని వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ డేటాని మేనేజ్ చేసేవాళ్ళు. అంటే రిలేషనల్ మోడల్లో డేటాని మేనేజ్ చేసేవాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్స్ లో కానీ, స్ప్రెడ్ షీట్స్ లో కానీ, లేకపోతే టేబుల్స్ అని చెప్తాం, అది ఒరాకల్ రిలేటెడ్ చెప్తారు, డేటాబేస్ అని చెప్తారు. సో స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ డేటాని కంపెనీస్ మేనేజ్ చేసాయి, లేదా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మేనేజ్ చేసాయి 2000 అప్ టు 2010 వరకు. ఆ తర్వాత స్లోగా ఇంటర్నెట్ డివైజెస్ ఉపయోగించుకునే యూజర్స్ పెరుగుతూ వచ్చాయి. సో అప్పటి వరకు డేటా కేవలం ఒక ఆర్గనైజేషన్ లేదంటే కంపెనీస్ జనరేట్ చేసేవాళ్ళు డేటాని. ఆ తర్వాత నుంచి యూజర్స్ కూడా జనరేట్ చేయడం బిగిన్ చేశారు, ఎందుకంటే ఇంటర్నెట్ కి డిఫరెంట్ డివైజెస్ ని కనెక్ట్ చేస్తూ అప్పుడే రెవల్యూషన్ వచ్చింది. 2010 నుంచి మీకు గ్రాఫ్ గమనిస్తే అప్ టు ఈ టుడే వరకు మీకు ఐఓటి డివైజెస్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్ ను వాడటం అనేది ఎక్కువైంది. అంటే కేవలం ఆర్గనైజేషన్స్ కంపెనీస్ డేటా జనరేట్ చేయడం కాదు, యూజర్స్ కూడా డేటా జనరేట్ చేయడం బిగిన్ చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫేస్బుక్, అట్లానే ట్విట్టర్. సో సోషల్ మీడియా నెట్వర్క్ సైట్స్ అంటారు. అలానే ఈ కామర్స్ వెబ్సైట్స్. ఒక ఎఫ్బి బుక్ లోకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఒక పిక్చర్ ని చూస్తే మీరు లైక్ చేయడం కానీ ఏదైనా చేస్తూ ఉంటారు కదా, అలాంటి ట్విట్టర్ లో కూడా ఇవి పెడుతూ ఉంటారు. అంటే ఫర్ డే వచ్చేటప్పటికి మీకు, పర్ డే కాదు, ఫర్ అవర్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ట్వీట్స్ కానీ లేదా లైక్స్ కానీ ఒక ఫోటో కానీ లేదా ఒక పోస్ట్ కానీ వస్తూ ఉంటాయి, లేదా కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఇవి ఏ ఫార్మాట్ లో జనరేట్ అవుతుంది డేటా, అది అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు, దాన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. సో కేవలం ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీస్ మాత్రమే డేటా జనరేట్ చేయడం కాదు, పీపుల్ కూడా జనరేట్ చేయడం బిగిన్ చేశారు డేటాని. అంటే మొబైల్ డివైస్ రెవల్యూషన్, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి వీటితో కూడా డేటా జనరేట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో అయితే వీళ్ళకి తెలియకుండానే డేటా జనరేట్ చేసేవాళ్ళు. ఎట్లా, లైక్ చేయటం కానీ లేదంటే ట్వీట్ ఏదైనా రైటింగ్ కానీ, సోషల్ మీడియా వెబ్సైట్స్ అంటారు కదా, మీకు ఐడియా ఉండిద్దమ్మా.
సో దీంట్లో జనరేట్ మొత్తాన్ని ఏమంటాం అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో అన్స్ట్రక్చర్డ్ డేటా అమౌంట్ ఎంత ఉంది? అన్స్ట్రక్చర్డ్ డేటా అమౌంట్ మాక్సిమం 80%. 80% అంటే నేను ఇక్కడ రఫ్ డయాగ్రామ్ లో 80 ఇచ్చాను. 80 అబోవ్ ఉండొచ్చు, మేబీ 85 అట్లా ఉండొచ్చు. ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటా చాలా లిమిట్ గా ఉంటుంది. అది స్ట్రక్చర్డ్ డేటా అని మేనేజ్ చేసేది కేవలం కంపెనీస్ వరకే ఉండేవి స్ట్రక్చర్డ్ డేటా. సో ఉదాహరణకి గూగుల్లో మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీరు ఫామ్ ఫిల్ చేస్తారు, మీ డేటా అది స్ట్రక్చర్డ్ డేటా టేబుల్లో డేటా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఒరాకిల్ డేటాబేస్ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ యాక్సెస్ కానీ, సో ఎస్క్యూఎల్ కానీ MySQL అని డిఫరెంట్ డేటాబేసెస్ మోడల్స్ ఉన్నాయి మనకి. వాటిల్లో డేటాను మనం మేనేజ్ చేయగలిగితే అది స్ట్రక్చర్డ్ మోడల్ డేటా అంటారు. అన్స్ట్రక్చర్డ్ డేటా అనేటప్పటికి అది మిక్స్డ్ మోడ్ ఏదైనా ఉండొచ్చు. అది ఈవెన్ టెక్స్ట్ అయి ఉండొచ్చు, ఇమేజ్ అయి ఉండొచ్చు, లేదా ఫోటో అయి ఉండొచ్చు. మీరు FB లో చూడండి, కామెంట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్ లో పెడతాం, అదే ఫోటో అంటే ఇమేజ్ ఫార్మాట్ లో పెడతారు. అలానే ఆడియో ఫైల్స్, వీడియో సెగ్మెంట్స్, ఇలా రకరకాలుగా డేటాను మనం సోషల్ మీడియాలో జనరేట్ చేస్తున్నారు. సో ఈ మొత్తం డేటాని క్యాప్చరింగ్ చేసినప్పుడు అది అన్స్ట్రక్చర్డ్ డేటా అవుతుంది. సో వరల్డ్ మొత్తంలో డేటా కలెక్ట్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అన్స్ట్రక్చర్డ్ డేటా కన్నా స్ట్రక్చర్డ్ డేటా కన్నా అన్స్ట్రక్చర్డ్ డేటా అమౌంట్ ఎక్కువ ఉంది. మరి ఇంత హూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేయాలి అంటే అలా దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చారు. సో ఇంత హూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం వాయిస్ వినిపిస్తుందమ్మా? సార్ వస్తుంది సార్. ఓకే. సో వరల్డ్ లో కలెక్ట్ అయిన డేటాలో మాక్సిమం అన్స్ట్రక్చర్డ్ డేటా పర్సంటేజ్ ఎక్కువ ఉంది. హూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఈ విధంగా జనరేట్ చేయటాన్ని ఏమంటారంటే బిగ్ డేటా అంటారు. సో బిగ్ డేటా అనేది ఎందుకు చెప్తున్నాను ఏనంటే జాగ్రత్తగా. సో డేటా సైన్స్ కి బిఫోర్ వెళ్ళాలంటే ఈ టెక్నాలజీ అంతా కరెక్ట్ గా ఉండాలి. సో బిగ్ డేటా అంటే ఏంటి? బిగ్ డేటా అనే వర్డ్ కి ఫస్ట్ మీనింగ్ చూద్దాం. సింపుల్ గా చెప్తాను నేను. బిగ్ డేటా అనే వర్డ్ కి సింపుల్ మీనింగ్, మీరు సిస్టమ్ దగ్గర కూర్చొని ఉన్నారు కదా, ఆ CPU చూడండి, ఆ CPU హార్డ్ డిస్క్ ఉంటుంది. సో హార్డ్ డిస్క్ సైజ్ సపోజ్ 500 GB అనుకుందాం. 500 GB అనుకుందాం. సో 500 GB అంటే దాంట్లో స్టోరేజ్ లెస్ దాన్ 500 GB లోపు ఉన్న డేటాని అది స్టోర్ చేసుకుంటుంది. మోర్ దాన్ 500 GB ఉన్న డేటాను దాంట్లో స్టోర్ చేయగలుగుతారా? స్టోర్ చేయలేరు. సపోజ్ నా దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ 700 GB ఉంది. నేను నా దగ్గర ఉన్న డిస్క్ లో స్టోర్ చేయలేను. రీజన్ ఏంటంటే 500 GB లోపే అది తీసుకుంటాను. అంటే నేను స్టోర్ చేసే దానికన్నా ఎక్కువ అమౌంట్ డేటా గనక అవైలబుల్ అయితే అది నాకు అది బిగ్ డేటా అవుతుంది. వేరే వాళ్ళకి అది బిగ్ డేటా కాదు. సపోజ్ నా దగ్గర 1 TB హార్డ్ డిస్క్ ఉంది, అది నాకు బిగ్ డేటా అవుతుంది. అండర్స్టాండ్ చేసుకోండి జాగ్రత్తగా నేను చెప్పిన పదాన్ని. సో బిగ్ డేటా అంటే ఈజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ నాట్ ఫిట్ బై రెగ్యులర్ మిషన్. మీ రెగ్యులర్ మిషన్ లో ఫిట్ అవ్వలేని డేటాని బిగ్ డేటా అంటాం. సో మన స్టోరేజ్ స్ట్రక్చర్ ని ఎంతవరకు పెంచుకుంటాం? దానికి నా దగ్గర 2 TB హార్డ్ డిస్క్ ఉంది, అవైలబుల్ డేటా నా దగ్గర 1 TB ఉంది, అది నాకు అప్పుడు బిగ్ డేటా అవ్వదు. సపోజ్ నా దగ్గర 1 TB కాకుండా 1 EB డేటా ఉంది. సో 1 EB డేటా అంటే ఏంది? అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కదా. అంత డేటాను మనం మేనేజ్ చేయడం కష్టం. ఉదాహరణకి గూగుల్ ఎవ్రీడే డేటా పీపుల్ చూడండి కలెక్ట్ అవుతుంది, డేటాను స్టోర్ చేస్తూ ఉంటారు, డేటా రిట్రీవ్ చేస్తుంటారు, మెయిల్స్ వెళ్తా ఉంటాయి. ప్రతి యూజర్ కి 15 GB ఇస్తుంది ఎవ్రీడే. సో ఎవ్రీడే చాలా మంది యూజర్స్, ఫ్రెష్ యూజర్స్ రిజిస్టర్డ్ అవుతుంటారు. ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను మేనేజ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ డిస్క్ ఉండాలి? ఇమాజినేషన్ చేయండి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. బిగ్ డేటాని మనం గ్యాదర్ చేయగలిగితే దాన్ని అనాలిసిస్ చేయటం ఎట్లా, స్టోర్ చేయటమే కష్టం. సో స్టోరేజ్ కోసం సొల్యూషన్స్ ఏంటి, బిగ్ డేటా ప్రాబ్లమ్ ఏ విధంగా మనం ఫేస్ చేయాలి? సో ఇది 2010 నుంచి 2010 తర్వాత స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. 2010 బిఫోర్ వరకు కేవలం డేటాని కంపెనీస్, ఆర్గనైజేషన్స్ వరకు మాత్రమే లిమిటెడ్ డేటా మేనేజ్ అయ్యేది. సో అన్లిమిటెడ్ డేటా మేనేజ్ అవడం అనేది 2010 తర్వాత స్టార్ట్ అయింది. దానికి కారణం ఇంటర్నెట్ రెవల్యూషన్స్. ఓకే, సో ఇంటర్నెట్ రెవల్యూషన్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్, రైట్? సో కేవలం పీపుల్ మాత్రమే కాదు, ఈవెన్ మీ డివైజెస్ కూడా డేటాను జనరేట్ చేస్తాయి. సో ఇది వరల్డ్ బిగ్ ప్రాబ్లం అయింది బిగ్ డేటా. మరి బిగ్ డేటాకి సొల్యూషన్స్ ఏంటి?
బిగ్ డేటాని ఏ విధంగా స్టోర్ చేసి ప్రాసెస్ చేయాలి, దానికోసం హడూబ్ అనే కంపెనీ వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చారు. హడూబ్ అనేది ఒక నేమ్ అమ్మ. బిగ్ డేటా సొల్యూషన్స్ హడూబ్ అనే దాంట్లో మనం చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంత హూజ్ ఆఫ్ డాటాని అనాలిసిస్ చేయటానికి, స్టోర్ చేసి ప్రాసెస్ చేయడానికి మనకి బిగ్ డేటాలో సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్ సొల్యూషన్స్ బిగ్ డేటాకి లేవు. సో దానికోసం డెవలప్ చేసిన సబ్జెక్టే డేటా సైన్స్. అంటే విజువలైజేషన్ చేయాలి, డాటాని ఒక విజువలైజ్ చేసి చూపించాలి, ఒక గ్రాఫ్ రూపంలో చూపించాలి, 3 డైమెన్షన్ ఫార్మాట్ డాటాను విజువలైజ్ చేయాలి. సో ఎట్ ఏ టైం, అదే టైంలో విజువలైజేషన్ డేటాలో నాకు ప్లాట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చూపించగలగాలి. సో ఇవన్నీ స్టడీ చేయడానికి మనకు కేవలం బిగ్ డేటాలో టూల్స్లో ఎక్కడ నాకు సొల్యూషన్స్ ఏమి లేవు. సో డేటా సైన్స్కి రావాల్సిందే. సో డేటాని స్టోర్ చేయడం వరకు అయితే బిగ్ డేటా సొల్యూషన్స్ తీసుకోవచ్చు, కానీ అనాలిటిక్స్ లాంటివి మనం తీయటం కోసం, వాటిని డేటాను ప్రిడిక్ట్ చేయడం కోసం ఎలాంటి సొల్యూషన్స్ బిగ్ డేటాలో లేవు. సో టోటల్ గా ఇక్కడ డేటా సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో అటిల్ చూడండి, most important definition for a data science. బిగ్ డేటా టెక్నాలజీ నుంచి మాత్రమే డేటా సైన్స్ టెక్నాలజీ వస్తుంది. సో డేటా సైన్స్ ఇప్పుడు మీకు వేరే ఫైల్ స్క్రీన్ షేరింగ్ ఇచ్చానమ్మా, కనిపిస్తుందా? Yes, sir. ఎస్. సో డేటా సైన్స్ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ డేటా సైన్స్? వ్యాస్ట్ ఆఫ్ డేటాని మనం అనలైజ్ చేయగలగాలి అంటే ఎలా? వ్యాస్ట్ ఆఫ్ డేటాని, వాటిని డేటా సెట్స్ అని కూడా అంటారు. వ్యాస్ట్ ఆఫ్ డేటాని అనలైజ్ చేస్తే దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ జనరేట్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ ఒక్కటే జనరేట్ అయితే సరిపోదు, మనకు విజువలైజేషన్ కావాలి. విజువలైజేషన్ అంటే దాన్ని నాలెడ్జ్ అంటారు. విజువలైజేషన్ ని నాలెడ్జ్ అంటారు. సో రా డాటా నుంచి మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఒక సిస్టమేటిక్ ఆల్గర్థమ్స్ ఆర్ ప్రొసీజర్స్ లేదా ప్రోగ్రామ్స్ లేదా ప్రొసీజర్స్ అనొచ్చు, రొటీన్స్ అనొచ్చు, ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గర్థమ్స్ ఉపయోగించి మనం డాటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డాటాని ఏం చేయాలి? డాటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ తో పాటు నాలెడ్జ్ కూడా జనరేట్ అవ్వాలి. సో నాలెడ్జ్ జనరేట్ చేయడానికి డేటా సైన్స్ హెల్ప్ అవుతుంది. సో టు జనరేట్ నాలెడ్జ్ ఇక్కడ కూడా హైలైట్ చేశాను చూడండి. టు జనరేట్ నాలెడ్జ్ యూజింగ్ డేటా సైన్స్ సబ్జెక్ట్. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయగలగటానికి అనేక రకాల చిన్న టూల్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ లో. ఆ టూల్స్ తో మనం ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయొచ్చు. ఉదాహరణకి స్మాల్ సి లాంగ్వేజ్ లో కానీ, సిలో కానీ, సిపిపిలో కానీ, జావాలో కానీ డేటా ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తాం, అంతవరకు సరిపోతుంది. కానీ ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ నుంచి నాకు విజువలైజేషన్ రావాలి. సో విజువలైజేషన్స్ ఆర్ నాట్ పాసిబుల్. సో విజువలైజేషన్స్ అనేవి కేవలం థర్డ్ పార్టీ టూల్స్ ని ఉపయోగించి మనం చేయాల్సి ఉంటుంది. సో డేటా సైన్స్ లో ఇవన్నీ పాసిబిలిటీ అవుతుంది. డేటాని కేవలం స్టోర్ ప్రాసెసింగే కాదు, ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి నాలెడ్జ్ ని కూడా మనం ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రొవైడ్ చేయొచ్చు. నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి? బిజినెస్ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటానికి, ఫ్యూచర్స్ ట్రెండ్స్ మనం ఫ్యూచర్ లో ఏం చేయవచ్చు అనేది డెసిషన్ తీసుకుంటానికి, డెసిషన్ మేకింగ్, ఫ్యూచర్ లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బిజినెస్ కరెక్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది అనేది ముందుగానే ఊహించడానికి డేటా సైన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? డేటా సైన్స్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం అదే, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో మన బిజినెస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేదాన్ని, సో మాన్యువల్ గా మనం మన దగ్గర ఉన్న డేటా సెట్ ని అనలైజ్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే డేటా సెట్స్ సైజ్ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సైజ్ ఉంది. ఇంత డేటా సెట్ ని మనం అనలైజ్ చేయాలంటే చాలా కష్టం. సో దట్స్ వై యూజింగ్ సమ్ స్పెషలైజ్డ్ టూల్స్ అవైలబుల్ ఇన్ బిగ్ డేటా ఆర్ డేటా సైన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఆర్ ఎంఎల్ అంటారు కదా, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, ఇట్లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ద్వారా మనం డేటాని ఆల్గరిథమ్స్ ఉపయోగించి మ్యానిపులేషన్ చేసి నాలెడ్జ్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఆ ప్రెజెంట్ చేసే డేటా విజువలైజేషన్ ఫార్మాట్ లో ఉండడం వల్ల కంపెనీస్ కి ఈజీగా మనం వాళ్ళకి డెసిషన్ మేకింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇదంతా కూడా డేటా
సైంటిస్ట్ చేస్తాడు. ఇదంతా కూడా ఎవరు చేస్తారు? డేటా సైంటిస్ట్ చేస్తాడు. సో డేటా సైన్స్ సంబంధించిన సింపుల్ డెఫినేషన్ ఇక్కడ చూడండి. డేటా సైన్స్ ఆల్సో నోన్ యాజ్ డేటా డ్రివెన్ సైన్స్ ఈజ్ interdisciplinary field about scientific methods. అంటే సైంటిఫిక్ మెథడ్స్ అంటే కేవలం అది ఒక పర్టికులర్ దానికి బౌండ్ అయి లేదు. డేటా సైన్స్ అనేది అన్ని రకాల సబ్జెక్ట్స్ కాంబినేషన్. ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ టు ఎక్స్ట్రాక్ట్ ఆర్ ఇన్సైట్స్ ఫ్రమ్ డేటా ఇన్ వేరియస్ ఫార్మ్స్, either structured model or unstructured model. From that knowledge we generate. ఓకేనా? అయితే ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? డేటా సైంటిస్ట్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో చూద్దాం. ఇది ఒక డెఫినేషన్ నేను ఇస్తుంది మీకు. యాక్చువల్గా ఆ డెఫినేషన్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను వేరే డెఫినేషన్ మీకు ఇస్తాను. అది యాక్చువల్గా టెక్నికల్ డెఫినేషన్ అమ్మా. టెక్నికల్ డెఫినేషన్. ఇంకొంచెం బెటర్ డెఫినేషన్ చూద్దాం. ఆ వర్డ్స్ ఏమన్నా కొంచెం ఇబ్బంది అయితే నేను డెఫినేషన్ ఇస్తాను మీకు. Data science is a blend of various tools, algorithms, machine learning principles with the goal to discover hidden facts from the raw data. రా డాటా అంటే మనం కలెక్ట్ చేసిన డేటా అని రా డాటా. సో రా డాటా నుంచి మనం వేరియస్ ఆల్గరిథమ్స్ ని లేదా మిషన్ లెర్నింగ్ ఎంఎల్ అప్లికేషన్స్ ని ఉపయోగించి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మనకు కావాల్సిన నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఆ నాలెడ్జ్ ని డేటా సైన్స్. సో లేదా ఇంకో రకంగా ఎలా కూడా చెప్తాం, డేటా సైన్స్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ కంబైన్స్ డొమైన్ ఎక్స్పర్ట్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ mathematics and statistics to extract meaningful insights from data. Insights center knowledge. Insights అనే వర్డ్కి మీనింగ్ నాలెడ్జ్. ఓకే, ఫ్రమ్ డేటా. డేటా సైన్స్ పార్టిషన్స్ అప్లైడ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ దేని మీద అప్లై చేయొచ్చు? నంబర్స్ మీద, టెక్స్ట్ మీద, ఇమేజ్ మీద, వీడియో మీద, ఆడియో మీద అండ్ మోర్ ప్రొసీజరల్, పర్టికులర్లీ ఏఐ. అన్ని ఫీల్డ్స్ బౌండింగ్ అమ్మా డేటా సైన్స్. సో దీంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి మనకి. మిషన్ లెర్నింగ్ అని వస్తుంది, డీప్ రకరకాల సబ్జెక్ట్స్ వస్తాయి. అయితే అవన్నీ కొంచెం ప్రాక్టికల్ రిలేటెడ్ గా కూడా ఉంటాయి. సో మనకి డేటా సైన్స్ లో మన బౌండరీస్ ఎంతవరకు చూసుకుని అంతవరకు మనం. సో టోటల్ గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ టెక్స్ట్ మీద లేదా నంబర్స్ మీద మాత్రమే అప్లై చేయడం కాదు. మనకి ఇమేజెస్ వస్తాయి, రకరకాల ఇమేజెస్ వస్తాయి. ఇమేజెస్ మీద మనం ఆల్గరిథమ్స్ డెవలప్ చేయాలి. అంటే రెగ్యులర్ గా టూ స్ట్రింగ్స్ ని కంపేర్ చేస్తాం. ఇమేజెస్ ని కంపారిజన్ చేయడం నేర్పిస్తారా? రెండు ఇమేజెస్ ని కంపారిజన్ చేయాలి. రెండు ఇమేజెస్ లాస్ట్ క్లాస్ లోనే మీకు పైథాన్ లో చూసారు. లాస్ట్ క్లాస్ లో నేను ఈవినింగ్ చెప్పాను. రెండు ఇమేజెస్ కాపింగ్ క్లోనింగ్ చేయొచ్చు. అట్లాంటి రెండు ఇమేజెస్ ని మనం ఏం చేయొచ్చు? కంపారిజన్ చేయొచ్చు. అలానే వీడియో ఫైల్స్ ని టెస్ట్ చేయొచ్చు. సీసీ ఫుటేజెస్ అంటారు. అట్లాంటి వాటి వీడియోస్ ని మనం చెక్ చేసుకోవచ్చు. మిషన్ ఆల్గరిథమ్స్ అండ్ ఆడియో ఫైల్స్ ని వెరిఫై చేయొచ్చు. ఈ డేటా ఈ రోజు జనరేట్ అవుతున్న ఈ డేటా, ఈ కాంబినేషన్ ఆఫ్ డేటానే అన్స్ట్రక్టెడ్ డేటా అంటారు. ఈ కాంబినేషన్ డేటానే అన్స్ట్రక్టెడ్ డేటా. సో అన్స్ట్రక్టెడ్ డేటా మీద మనం దాన్ని ఏమంటారంటే స్టడీ చేయడం అనే దానికి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్గరిథమ్స్ ఉపయోగించి ఈ డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేసి నాలెడ్జ్ గా డెవలప్ చేసి కంపెనీస్ కి వాళ్ళ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి క్రిటిక్స్ రూపంలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది డేటా సైంటిస్ట్ చెప్పండి. సో డేటా సైంటిస్ట్ ఇంకా ఎలాంటి మేజర్ ఏరియాస్ అతనికి తెలుసు. యాక్చువల్గా డేటా సైన్స్ అనేది ఒక నార్మల్ సింపుల్ సబ్జెక్ట్ కాదు. ఇది వేరియస్ డొమైన్స్ ఎక్స్పర్ట్స్ చేసే సబ్జెక్ట్. సో డేటా సైన్స్ కి సంబంధించి ఇక్కడ ఒక స్మాల్ పిక్చర్ ఒకటి ఇచ్చాను. సో దీంట్లో కనిపిస్తుందా మీకు? హలో సార్, వాయిస్ క్లారిటీ రావట్లేదండి. హలో, వాయిస్ క్లారిటీ రావట్లేదండి. డయాగ్రామ్ కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ డేటా సైన్స్ చూడండి. డేటా సైన్స్ అనేది కేవలం ఒక పర్టికులర్ ఫీల్డ్ బైండ్ అయ్యి ఉండదు. డేటా సైన్స్ అనేది ఇట్ ఈస్ కాంబినేషన్ సబ్జెక్ట్. అంటే ఆల్గరిథమ్స్ అనగానే మ్యాథమెటిక్స్ గుర్తు రావాలి మీకు. మ్యాథమెటిక్స్ పర్టికులర్లీ స్టాటిస్టిక్స్ అని చెప్తాం. స్టాటిక్ సబ్జెక్ట్ కి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. అనాలిసిస్ టూల్స్ ఉన్నాయిలే, చూపిస్తాను నేను అది. తర్వాత మిషన్ లెర్నింగ్ ఎంఎల్ ఆల్గరిథమ్స్ కొన్ని ఉపయోగిస్తాం. అలానే
డేటా సంబంధించిన కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చాలా కొంచెం మాత్రం వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అనగానే మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అని చెప్తాం, అంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి, అలానే డొమైన్ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. సో ఇవన్నీ కాంబినేషన్స్ అన్నమాట డేటా సైన్స్ అనేది. సో మరి ఏఐ వచ్చేటప్పటికి దీంట్లో ఒక భాగం అండి అని చెప్తున్నా కదా. ఏఐ కానీ ఎంఎల్ కానీ డీప్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ లో ఇది ఇంటర్నల్ గా కొన్ని రోల్స్ ప్లే చేస్తాయి. డేటా సైన్స్ సైంటిస్ట్ అనే అతను ఈ టూల్స్ వీటిని ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద కొంత నాలెడ్జ్ ఉండాలి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ వరకే బైండ్ అయి ఉంటారు. అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి డేటా సైన్స్. అంటే ఏఐ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఎంఎల్ నాలెడ్జ్ ఉండాలి, డీప్ లెర్నింగ్ డిఎల్ నాలెడ్జ్ ఉండాలి. అన్ని ఫీల్డ్స్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తే డేటా సైంటిస్ట్ అవుతారు. అంటేనా? ఓకేనా, అర్థమవుతుందా? ఏ సబ్జెక్ట్ ఒకటి ఎక్స్పర్ట్ అనుకోండి, వాడు ఏ ఇంజనీర్ గా మాత్రం వెళ్ళిపోతాడు, డేటా సైంటిస్ట్ అవడానికి ఛాన్స్ లేదు. ఎంఎల్ మీద పర్టికులర్ పూర్తి నాలెడ్జ్ ఉందనుకో, మిషన్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ వరకే వాడు ఉంటాడు. కానీ అన్ని రూల్స్ తెలిసి ఉన్న వ్యక్తే డేటా సైన్స్. సో డేటా సైన్స్ అనేది మనం ఒక థియరిటికల్ కాన్సెప్ట్ కొంత చెప్పుకుంటాం, కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కొంతవరకు మీకు నేను చూపిస్తాను ఏంటనేది. సో అసలు డేటా సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది, దాని మీద మనకి డౌట్స్ క్రియేట్ అవుతాయి. అసలు డేటా సైన్స్ ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుంది, కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, పెద్ద వద్దులే. 2-3 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేటా సైన్స్ ఎందుకు వస్తుంది అనేది. ఎస్, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి స్టోర్స్ ఉంటాయి, మీకు అమెజాన్ ఐడియా ఉందా? ఈ కామర్స్ వెబ్సైట్. సరే, ఈ కామర్స్ వెబ్సైట్ లో మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత ఏదో నాకు నెట్ ఫాస్ట్ ఉందా, మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ షేరింగ్ ఇస్తాను, మొత్తం కంప్లీట్ స్క్రీన్ షేరింగ్ ఇస్తాను. సో అమెజాన్ వెబ్సైట్, సో అమెజాన్ వెబ్సైట్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారా ఎప్పుడైనా అమెజాన్ వెబ్సైట్ లో ఏదైనా ప్రోడక్ట్ కొన్నారా? రెస్పాన్స్ రావాలి నాకు. సో అమెజాన్ వెబ్సైట్ లోకి మనం ఎంటర్ అయితే మీకు స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ సార్ వెబ్ బ్రౌజ్ చేస్తున్నా, చూడాలి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అర్థమైతే డేటా సైన్స్ ఎందుకోసం అనేది తెలుస్తుంది. మీరు అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు లాస్ట్ నేను ఎంటర్ అయ్యాను, ఏవో ప్రోడక్ట్స్ కొన్ని నేను చూశాను, కొందామని ట్రై చేశాను, కానీ ఏంటంటే వాటిని కొనలేదు. జస్ట్ ఆ బిల్లింగ్ వరకు బిల్ చేయలేదు, నేను జస్ట్ ఆర్డర్ పెట్టాను అంతే. ఆర్డర్ వరకు పెట్టుకున్నాను. దాన్ని చూడండి, మీరు అమెజాన్ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వగానే మీకు రికమెండేషన్స్ అని వస్తుంది, చూసారు ఎప్పుడన్నా? రికమెండేషన్స్, మీరు సైన్ అవ్వగానే లోపలికి వెళ్ళగానే రికమెండేషన్స్ ఫర్ యూ అని ఒక పక్కన వస్తుంది. సో అది సైన్ అవుట్ అయినట్టున్నాను. సో ఇవి ఆల్రెడీ ప్రోడక్ట్స్, మీరు ఆల్రెడీ చూసిన ప్రోడక్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఇవి స్క్రీన్ మీద ఉన్న ప్రోడక్ట్స్. ఇవి కాకుండా లాస్ట్ విజిటింగ్ చేసినప్పుడు, ఒక్క నిమిషం లాగిన్ అయి చూపిస్తాను మీకు. చూడండి, సైట్ లోకి నేను లాగిన్ అవుతున్నాను. సో మీరు ఎప్పుడు ఇదివరకు వెబ్సైట్ ను చూపించినా సరే
ఎస్ కంటిన్యూ. ఎస్ నా పేరు ఇక్కడ ఓపెన్ అయింది చూడండి టాప్లో. ఎస్ సార్. ఇంతకుముందు మీరు సైట్లో ఎంటర్ అయ్యి ఏదైనా కొనటం చూశారు కానీ కొనలా, చూసి బయటకు వచ్చేసారు. బయటికి రాగానే మీరు ఇదివరకు ఏం చూసారు అవన్నీ కూడా మీకు మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉంటారు. రికమెండేషన్స్ ఫర్ యూ అనేది కింద వచ్చింది చూడు, రికమెండేషన్స్ ఫర్ యూ. ఇంతకుముందు నేను ఇవి చూశాను కానీ కొనలా జస్ట్ విజిట్ చేసి చూసేసా. ఇవన్నీ కింద వచ్చింది చూడండి, రికమెండేషన్స్ ఫర్ యూ. సో ఇది ఎవరికి వాళ్ళకి ఈ సైట్ లోకి ఎంటర్ అయినప్పుడు చూపించింది. మరి ఈ సైట్ లో కస్టమర్స్ ఆర్డర్స్ ఇస్తా ఉంటారు. ఒకే ప్రోడక్ట్ మీద ఎక్కువ మంది ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, ఒకే ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్. సో మరి ఆ ప్రోడక్ట్ అంటే ఎంత డిమాండ్ ఉందో నాకు తెలియాలి. సో అవన్నీ కూడా స్లిప్స్ ఏ రోజు కలెక్ట్ చేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది. అది ఆ డేటా సెట్స్ ని తీసుకొని అనలైజ్ చేయాలంటే దీంట్లో కొన్ని లక్షల ప్రోడక్ట్స్ వీళ్ళు అమ్ముతున్నారు. ఏ ప్రోడక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని అనలైజ్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ప్లస్ ఎప్పటికప్పుడు యూజర్ కి ఎవరికి వాళ్ళకి సపరేట్ గా అది రికమెండేషన్ పంపిస్తూ ఉండాలి. నెక్స్ట్ టైం సైట్ ఓపెన్ చేయగానే మీరు లాస్ట్ టైం చూసిన ప్రోడక్ట్స్ ఇవే కావాలనుకుంటే పర్చేస్ చేసుకున్నట్టు రికమెండేషన్స్ లాగా చూపించాలి. సో ఇది ఇక్కడే కాదు, మీకు రెగ్యులర్ ఈ కామర్స్ సైట్స్ ప్రతి దాంట్లోనే వస్తూ ఉంటాయి. ఇంటెలిజెన్స్ దానికి అమెజాన్కి ఎలా వచ్చింది? ఇది మీ యూజర్ ఒక్కళ్ళకే చూపించదు. ఏ యూజర్ అయినా లోపలికి అమెజాన్ యూజర్ అయినప్పుడు ఏ యూజర్ ఎంటర్ అయినా చూపిస్తూ ఉంటది. ఈ ఇంటెలిజెంట్ మెకానిజం దానికి ఎలా ప్రొవైడ్ అయింది? సో దట్ మీన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా మీద ఎనలైజేషన్ చేసి ఫ్యూచర్ ట్రెండ్ అంటే నెక్స్ట్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫ్యూచర్ డెసిషన్ మేకింగ్ గా ఈ డేటా సైన్స్ సబ్జెక్ట్ వాడతారు. సో దాంట్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్ ఇది రికమెండేషన్స్ అనేది. ఓకేనా? ఇది ఫ్యూచర్ లో నెక్స్ట్ రికమెండేషన్ లాగా యూజర్ అంటే పాస్ట్ జరిగిన డేటా సెట్ ని అనలైజ్ చేసి ఫ్యూచర్ లో మనం ఎలా ఉండాలి ఏంటి అనేది డెసిషన్ మేకింగ్ చేసే సబ్జెక్టే డేటా సైన్స్. అర్థమైందా? ఫాస్ట్ డేటాని తీసుకొని అనలైజ్ చేసి, ఫాస్ట్ డేటా అంటే ఇదివరకు లాస్ట్ మంత్ లో జరిగిన డేటా కానీ లేదా అదివరకు ఉన్న డేటాని కానీ వేరియస్ ఆల్గరిథమ్స్ ఉపయోగించి ఆ డేటాని మనం ఏం చేస్తాం, డేటా నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం రికమెండేషన్ కానీ లేకపోతే డెసిషన్ మేకింగ్ కానీ చేయడం జరుగుతుంది. సో ఇదమ్మా, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. డేటా సైన్స్ కి చిన్న ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మీకు కార్ డ్రైవింగ్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు కార్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, 2020 కాదులే 2030 ఫ్యూచర్ లో వచ్చే కార్స్ ఎలా ఉండాలి అంటే ఎగ్జిస్టింగ్ కార్స్ మోడల్స్ ని వాటి యొక్క ఫ్యూచర్స్ అన్నిటిని కూడా స్టడీ చేసి ఫ్యూచర్స్ కార్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి వాళ్ళకి ముందుగానే? సో బై యూజింగ్ సమ్ న్యూ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఎలా ఏంటి అనేది చూద్దాం. ఇంతకుముందు మీకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ పేరు విన్నారా? సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ పేరు విన్నారా? అది దాంట్లో అది ఎంఎల్ అప్లికేషన్, అది మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అప్లికేషన్ అది. సో దాంట్లో ఏఐ టెక్నిక్స్ కూడా ఉపయోగించారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో వీటిని తెలియాలంటే ఎగ్జిస్టింగ్ డేటా కార్ మోడల్స్ అన్నిటిని కూడా మనము వెరిఫై చేసుకుంటే ఫ్యూచర్ ట్రెండ్ లో ఉండాల్సిన కార్ కి సంబంధించిన డిజైనింగ్ ఎలా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కేవలం డేటా సెట్స్ ని పాస్ట్ డేటాను వెరిఫై చేస్తేనే తెలుస్తుంది కదా. సో ఎక్స్పీరియన్స్డ్ మోడల్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ మోడల్ ఎలా ఉండాలి అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సినారియో టు అండర్స్టాండ్ ది రూల్ ఆఫ్ డేటా సైన్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఎక్కువ అసలు డేటా సైన్స్ ని ఉపయోగించేదే డెసిషన్ మేకింగ్ కోసం. ఓకేనా? ముఖ్యంగా ఇండస్ట్రీస్ అంటే బిజినెస్ పర్పస్ కే డేటా సైన్స్ అన్నమాట. మెయిన్ కమర్షియల్, ఫుల్లీ కమర్షియల్ సబ్జెక్ట్ ఇది డేటా సైన్స్ అనేది. So car had the intelligence to drive at your home. The self-driving cars collect live data from the sensors. So ఈ కార్ లో వాళ్ళు సెన్సార్స్ పేరున్నావా, సెన్సార్స్ అనే పేరున్నావా, అలానే కెమెరాస్, ఇవి లేజర్స్ ఉంటాయి ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లో. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లో ఇవన్నీ ఉపయోగించి టెస్టింగ్ చేశాక రోడ్ మీదకి ఆ కార్ వస్తుంది. మన ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు, లాంచ్ చేస్తారు త్వరలో. అర్థమవుతుందా? సో ఇలాంటి బిజినెస్ ట్రెండ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డేటా సైన్స్ అనేది హెల్ప్ అవుతుంది.
అలానే వెదర్ ఫోర్కాస్టింగ్ ఇంకొక బెస్ట్ సినారియో, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కి సంబంధించి వెదర్ ఫోర్కాస్టింగ్ సంబంధించి. సో డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న వెదర్ సిచ్యువేషన్స్ ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ వెదర్ చేంజెస్ ఎలా ఉండొచ్చు ఏంటి, లేదా శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన డేటాని డేటా సైంటిస్ట్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉపయోగించి అనలైజ్ చేసి డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెప్తారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్, వెదర్ ఫోర్కాస్టింగ్ సంబంధించింది ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, సో కింద డేటా సైన్స్ సబ్జెక్టు ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు ఏరియాని ఒక డయాగ్రమాటిక్ గా ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. డేటా సైన్స్ సబ్జెక్టు ఎక్కువగా ఎక్కడ వాడతారు? ఇక్కడ కొన్ని పేర్లు చెప్పండి, మీకు కనిపిస్తున్నాయా? సోషల్ మీడియా, మార్కెటింగ్. ఎస్, సోషల్ మీడియా డేటా సైన్స్ కంపల్సరీ వాడతారు. డేటా సైన్స్ అప్లికేషన్ ఏరియా ఇది. అలానే మార్కెటింగ్ నెక్స్ట్ హాస్పిటల్, హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ అండ్ క్రెడిట్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకు వాడుతున్నాయి డేటా సైన్స్ ని ట్రావెలింగ్ లో? ఇక్కడ నాకు చెప్పండి, క్రెడిట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా వాడుతున్నాయి అంటే ఫ్రాడ్ అండ్ రిస్క్ డిటెక్షన్. అంటే ఫ్రాడ్ అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ ఫ్రాడ్ పర్సన్స్ ఉంటారు, క్రెడిట్ కార్డ్స్ ఇవి అకౌంట్ నుంచి అమౌంట్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తారు, అది ఎలా తెలిసింది? సో ఆ స్పామ్ అప్లికేషన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి కూడా ఆల్గరిథమ్స్ ఉన్నాయి డేటా సైన్స్ లో. సో వాటిని బేస్ చేసేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డేటా సైన్స్ ని ఉపయోగించుకుంటారు. అయితే ఏదైనా కానీ టోటల్ గా కమర్షియల్ డేటా సైన్స్ అనే సబ్జెక్ట్ ని కమర్షియల్ గా బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ గా ఫ్యూచర్ ట్రెండ్స్ కోసం డిజైన్ చేసిన సబ్జెక్ట్. ప్రెజెంట్ జనరేట్ అయిన డేటాను బట్టి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది ఏంటి, ఒక 5 years తర్వాత ఎలా ఉంటుంది, లేదా ఒక 10 years తర్వాత ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా ఎనాలిటిక్స్ చేసే సబ్జెక్టే డేటా సైన్స్. అర్థమైందా? ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే డేటా సైన్స్. ఫ్యూచర్ నాట్ ఫాస్ట్. ఓకేనా? ఫాస్ట్ డేటా సెట్స్ తీసుకొని చేసేది ఏమన్నా రెగ్యులర్ బిఐ టూల్స్ అని ఉంటాయి, బిఐ టూల్స్ అని చెప్తారు. వాటిని ఉపయోగించుకుంటే ఫాస్ట్ డేటాను బట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉదాహరణకి థమ్సప్ కంపెనీ ఉంది, వాడు జూన్ సమ్మర్ పీరియడ్ లో మాత్రమే ఎక్కువ మంది సేల్స్ మ్యాన్స్ ఎందుకు పెట్టుకుంటాడు చెప్పండి? ఎందుకంటే ఆ పీరియడ్ లో వాడికి సేల్స్ ఎక్కువ ఉంటుంది. అది ఫాస్ట్ డేటా 2003, 2004, 2005, 2006 ఈ ఒక 4-5 years డేటాని వాడు అనలైజ్ చేసి ఎస్ ఈ పీరియడ్ లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఆ టైంలో ఉంటుంది కాబట్టి పీపుల్ ఎక్కువ మందిని వాడు రిక్రూట్ చేసుకుంటాడు కంపెనీలో. సో మిగిలిన అన్ సీజన్ టైం పీరియడ్ లో ఎంప్లాయీస్ ని తగ్గించేసేసుకుంటూ ఉంటాడు. సో అది ఫాస్ట్ డేటాను బట్టి వాడికి తెలిసింది. డేటా సైన్స్ ఆ పర్పస్ కోసం కాదు, డేటా సైన్స్ ఫ్యూచర్ ట్రెండ్ పర్పస్ కోసం. సో ఒక టీ షర్ట్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు, ఆ టీ షర్ట్ ప్రజెంట్ ఎలా ఉంది, ఎంత సేల్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి ఇంకేదో సంథింగ్ యాడింగ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఎంత చేంజ్ రావచ్చు, ఈ టీ షర్ట్ ఎంత కాస్ట్కి వెళ్ళవచ్చు, లేకపోతే ఇంకా ఎంత మార్కెటింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది అనేది అనలైజ్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు డేటా సైన్స్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ కింద ఇంకొక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. క్లాస్ ఇదిగోండి, ఒక టేబుల్ ఇచ్చాను. బిజినెస్ ఇంటెలిజెన్స్ అమ్మా. బిజినెస్ ఇంటెలిజెన్స్ వేరు, డేటా సైన్స్ వేరు. బిజినెస్ ఇంటెలిజెన్స్ లో ఎలాంటి డేటా ఉంటుంది, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ వాడతారు, మొత్తం టేబుల్ ఫామ్ లో ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, డేటా సోర్సెస్ అంటే డేటాను ఫస్ట్ కలెక్ట్ చేయాలిగా. మీరు డేటాను ఫస్ట్ కలెక్ట్ చేయాలి. ఏ సోర్స్ నుంచి డేటాను కలెక్ట్ చేయొచ్చు? బిఐ అక్కర్లా, మనకి బిఐ అక్కర్లా. అంటే కంపారిటివ్ గా చెప్దామని నేను ఇది కూడా పెట్టాను. స్ట్రక్చర్డ్ టైప్ డేటా అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఎస్క్యూఎల్ డేటాబేసెస్ లేదా ఎక్సెల్ డేటా సెట్స్, ఇవి గుర్తు రావాలి. అదే డేటా సైన్స్ లో అయితే కేవలం స్ట్రక్చర్డ్ డేటా కాదు, అన్స్ట్రక్చర్డ్ డేటాను కూడా మీరు అనలైజ్ చేయొచ్చు. బిఐలో ఆ ఫెసిలిటీ లేదు. అర్థమవుతుందా? డేటా సైన్స్ సబ్జెక్ట్ లో అయితే మీరు స్ట్రక్చర్డ్ డేటా బట్టి అన్స్ట్రక్చర్డ్ డేటాను కూడా మీరు అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అప్రోచ్, మీరు స్టాటిక్స్ అండ్ విజువలైజేషన్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతారు. సో ఇక్కడైతే మీకు అనేక రకాల టూల్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి ఇది డేటా సైన్స్ లో. వీటిని ఫాలో అవుతూ మనం
అనాలిటిక్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఫోకస్ దేని మీద ఉంటుంది, బిఐ వచ్చేటప్పటికి ఫాస్ట్ అండ్ ప్రెజెంట్ మీద ఉంటుంది. బట్ డేటా సైన్స్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. డేటా సైన్స్ అనేది ఫ్యూచర్ ట్రెండ్ కోసం డిజైన్ చేసిన సబ్జెక్ట్. సో నెక్స్ట్ మీరు టూల్స్ ఏం వాడాలి, టూల్స్ కింద ఉన్నాయి చూడండి. మనకు బిఏ ఎక్కర్లా, మనకి డేటా సైన్స్ టూల్స్ ఇవన్నీ కూడా డేటా సైన్స్ లో ఇవి ప్రాక్టికల్ టూల్స్. డేటా సైన్స్ సబ్జెక్ట్ కి ప్రాక్టికల్ టూల్స్. దీంట్లో నేను సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ ఆర్ అమ్మ. మీకు నేను సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ ఆర్ స్టూడియోలో మనం డేటా సైన్స్ కి సంబంధించిన ప్రాక్టికల్స్ చేసుకుంటాం. ఆర్ మీద చేస్తాం. ఏదైనా అవకాశం ఉంటే పైథాన్